విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివ శివ అన్నదమ్ములంట. వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట, మనము మట్టి బొమ్మలంట. ఆడా జన్మ ఆడా జన్మ నాది ఏమి జన్మ, ఆడా జన్మ ఇది ఏమి జన్మ. ఓకే, అమ్మ నాన్న ఇటు సైడ్? అమ్మ నాన్న లేరు. లేరు అంటే ఏమైందా? అమ్మ నాన్న చనిపోయారు అక్క చిన్నప్పుడు. మీ లైఫ్లో మీ తమ్ముడితో రిలేషన్ ఎలా ఉంటుంది, బాండ్ ఎలా ఉంటుంది? మాకు చిన్నప్పటి నుంచి బాండింగ్ లేదక్క. నాకు మా తమ్ముడికి స్కూల్కి వెళ్ళడం రావడం అని పట్టించుకోకపోయేదాన్ని పెద్ద. ఎప్పుడైనా లాస్ట్ చూసారా మీ కళ్ళ ముందు మొత్తం వరి అంతా పాడైపోవడం? ఈసారి మాకు లాస్ అయింది చాలా. ఏదైనా ఆపర్చునిటీ ఇస్తాము అని చెప్పి ఇవ్వకుండా రాంగ్ కాల్స్ అట్లా రావడం ఎప్పుడైనా జరిగిందా? జరుగుతున్నాయి అక్క, ఈ మధ్యలో జరుగుతున్నాయి. ఏమని చెప్తారు నార్మల్గా? ఇది చాలా మంది వచ్చిన వాళ్ళు ఫోక్లోనే ఇది ఎక్కువ జరుగుతుంది అని వింటున్నాము. రీసెంట్ టైంలో ఇంటర్వ్యూస్లో కూడా నేను విన్నాను. అంటే నాకు పాట పాడిపించుకుంటాను, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం కానీ నెంబర్ సెండ్ చేయమంటే నేను మా హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే జానపద పాటలకి ముద్దు బిడ్డ బాలమణి గారు ఉన్నారు. అక్కతో మాట్లాడి చాలా పాటలు పాడించేసుకుందాం ఈరోజు. నమస్తే అండి. నమస్తే అక్క. నన్ను మీరు అక్కనండి, నేను మిమ్మల్ని అక్క అంటే సరిపోయింది. ఎలా ఉన్నారు? బాగున్నాక్క. బాగున్నారు. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా ఇప్పటివరకు, బట్ అందరూ అన్నలతో తమ్ములతో అలా ఇంటర్వ్యూ, ఫస్ట్ టైం అమ్మాయితో ఇంటర్వ్యూ కదా? అవునక్క. ఓకే, ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అచ్చంపేట నుంచి వచ్చినాక, అచ్చంపేట గట్టెతుమన్ గ్రామం నుంచి. ఓకే, మ్యారేజ్ అయిపోయింది కదా? మ్యారేజ్ అయిపోయింది. హస్బెండ్ ఏం చేస్తారు? మేము వ్యవసాయం చేస్తాం. ఇద్దరు వ్యవసాయమే. ఓకే, పాప ఉంది కదా మీకు? అవునక్క. ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెట్టారా? అవును. ఓకే, అత్తయ్య మామయ్య ఉన్నారు. అంతా పొలం పని? పొలం పని. ఏం చదువుకున్నారు? నేను 10th వరకు చదివినాక. 10th వరకు. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. సిబ్లింగ్స్ ఉన్నారా? అక్క, తమ్ముడు, చెల్లి? తమ్ముడు ఉన్నాడు. తను సెటిల్డా, జాబ్? లేదక్క, సెటిల్ అవ్వలే ఇంకా. చదువుతున్నాడు? లేదు, పని చేస్తాడు. పని చేస్తున్నారా? ఓకే, అమ్మా నాన్న ఇటు సైడ్? అమ్మ నాన్న లేరు. అంటే ఏమైందిరా? అమ్మ నాన్న చనిపోయారు అక్క చిన్నప్పుడే. నేను 5 years ఉన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు. ఓకే, మమ్మల్ని మా మేనమ్మ వాళ్ళే పెంచి పెద్ద చేసిర్రు. నాకు మ్యారేజ్ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా, మామయ్య వాళ్ళే పెళ్లి చేశారు అని చెప్పి. బాగా చూసుకునే వాళ్ళ? మంచిగా చూసుకుంటారు. ఓకే, సరే. ఇప్పటి వరకు జర్నీ అంతా కూడా అంటే 10th వరకు చదువుకున్న అమ్మాయి వ్యవసాయం చేసుకుని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది, తను కూడా వ్యవసాయం చేస్తుంది. మధ్యలోకి ఈ పాటలు ఎలా వచ్చాయి? చిన్నప్పటి నుంచి పాటలు ఇంట్రెస్ట్ అక్క. ఓకే, స్కూల్లో అట్లా పాడేదాన్ని? స్కూల్లో పాడేదాన్ని, అదే అలవాటు. అలా ఇన్స్టాగ్రామ్ రావడం వల్ల ఇన్స్టాలో పోస్ట్ చేయడం అట్లా జరిగింది. ఓకే, ఇన్స్టాగ్రామ్ అంటే ఎవరు చెప్పారు మీకు? నార్మల్ గా ఎవరైనా సజెస్ట్ చేశారా ఇలా పాడి? ఫ్రెండ్స్ చెప్పడం కానీ ఇంట్లో వాళ్ళు చెప్పడం కానీ జరిగింది. అలా స్టార్ట్ అయింది జర్నీ. హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటది? మా ఆయన సపోర్ట్ ఫుల్ అక్క. ఫుల్. ఓకే, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇంకా పాటల్లోకి వెళ్ళే కంటే ముందు విష్ణుయేశ్వర సాంగ్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉంది కదా మీ వాయిస్ లో, ఆ సాంగ్ తో మొదలు పెడదాం. ఓకే అక్క. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివ శివ అన్నదమ్ములంట. వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట, మనము మట్టి బొమ్మలంట. మిద్దెలున్నాయని మేడలున్నాయని మురువవోకే మనసా, నువ్వు మురువవోకు మనసా. గా ఇచ్చిన దేవుడు తీసుకవోంగా మిద్దెలు రావెంట, నీతో మేడలు రావెంట. కొడుకులున్నరని బిడ్డలున్నరని మురువవోకు మనసా, నువ్వు మురువవోకు మనసా. గా ఇచ్చిన దేవుడు తీసుకవోంగా కొడుకులు రారెంట, నీతో బిడ్డలు రారెంట. నీ తప్పును చూసే దేవుడు లేడని ఎగిరి పడకే మనసా, నువ్వు ఎగిరి పడకు మనసా. చిక్కులోనే పడే రోజు ఉందని తెలుసుకోవే మనసా, నువ్వు తెలుసుకోవే మనసా. నువ్వు అందమున్నదని చందమున్నదని మురువవోకు మనసా, నువ్వు మురువవోకు మనసా. గంధము బంధము కొన్ని నాళ్ళని తెలుసుకోవే మనసా, నువ్వు తెలుసుకోవే మనసా. సూపర్. ఒక
అండ్ సాంగ్ లోనే మొత్తం లైఫ్ గురించి ఏమున్నా ఎలా ఉన్నా చచ్చిపోయేటప్పుడు ఏమి రాదు మనతో, ఎలా వచ్చామో అలానే పోతాం. సూపర్. నార్మల్గా ఈ సాంగ్స్ అన్నీ కూడా అంటే ఓన్గా రాసుకుంటారా లేదంటే లిరిక్స్ అట్లా విని అక్కడెక్కడ విని నేర్చుకోవడం? యూట్యూబ్లో కానీ ఫోన్లలో చూసి మంచిగా అనిపిస్తే, నాకు నచ్చితే ప్రాక్టీస్ చేయడమో లేకపోతే రాసుకొని ప్రాక్టీస్ చేయడమో చేసి పాడుతా. ఎన్ని డేస్ పడుతుంది నీకు ఒక సాంగ్ మొత్తం ప్రాక్టీస్ అయిపోవడానికి, నేర్చుకోవడానికి? ఇంట్రెస్ట్ మీద నేర్చుకుంటే 1/2 hour 1 hourలో నేర్చుకుంటా. బాగా గుర్తుపెట్టేసుకుంటావు. ఓకే. అది హార్ట్కి టచ్ అయిందంటే ఎమ్మటే ప్రాక్టీస్ చేసి అది పాడే వరకు నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించదు మనసు. ఓకే. ఎప్పుడన్నా మీ హస్బెండ్ కానీ లేదంటే మీ ఇంట్లో వాళ్ళు కానీ ఈ పాట పాడు అని చెప్పి అడిగించుకొని ఏదైనా పాటలు పాడించుకున్నారా? అట్లా ఏం లేదు అక్క. అట్లా ఏం లేదు. ఇంట్లో నార్మల్ గా పాడుతూ ఉంటారా పని చేస్తూ? అది పొలాల దగ్గర వెళ్ళినప్పుడు, పనికి వెళ్ళినప్పుడు కూడా పాడతారా? పొలాల్లో అయినా ఇంట్లో అయినా నోటికి పాడుతూనే ఉంటాయి, ఏదో ఒకటి పాడుతూనే ఉంటారు. పొలాల దగ్గర నార్మల్ గా బావమరదల పాటలు, వదిన మరదల పాటలు ఉంటాయి కదా, బావమరదల పాట ఏదైనా వచ్చా? వచ్చాక ఒక సాంగ్ పాడండి. తెచ్చి వెడితే తిని కూసుంటావు, తిన్నది ఎరగక పంటానంటావు బావో, ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగు తసెప్పుతావ బావా, సిన్ని ప్రశ్నడుగు తసెప్పుతావ బావా, పొద్దు పొద్దు నెలేసి బాసాంట్లు తోమినాను, కడిగేది కడిగినాను, ఊడ్చేది ఊడ్చినాను, బాతురు మూల ఉంటే సబ్బుట వాళ్ళనైతి, టేబుల్ మీదికొస్తే ఇడ్లీ వడానైతి, ఉప్పు లేదా అని తిడితే సప్పుడు చెయ్యకపోతే, ఉప్పు లేదా అని తిడితే సప్పుడు చెయ్యకపోతే, ఎప్పుడు చెప్పు ఊడ్చుడకెంత, కడుగుడకెంత, తిట్టుడకెంత, కొట్టుడకెంత, అంతా కలిపి ఎంత ఇస్తావురా బావో, ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగు తసెప్పుతావ బావా, సిన్ని ప్రశ్నడుగు తసెప్పుతావ బావా, తెచ్చి వెడితే తిని కూసుంటావు, తిన్నది ఎరగక పంటానంటావు బావో, ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగు తసెప్పుతావ బావా, సిన్ని ప్రశ్నడుగు తసెప్పుతావ బావా. ఓకే. ఎప్పుడన్నా ఇది మధుప్రియ గారి సాంగా? ఆమె వాడిందేనా? ఏదో స్టేజ్ మీద ఎక్కడైతే విన్నా నేను ఈ సాంగ్. ఇది నేను గద్దర్ తాత పాడారు. ఓకే. తర్వాత నేను మధుప్రియ అక్క పాడడం విన్నా. అదే ఏదో స్టేజ్ మీద ఈ సాంగ్ పాడడం విన్నాను నేను. అవునక్క. నిజంగా మీ వాయిస్ చాలా బాగుంది. అంటే మాడ్యులేషన్ ఒక్కొక్క సాంగ్ కి ఇంకో సాంగ్ కి చేంజ్ అయిపోతుంది కంప్లీట్ గా. సూపర్. అసలు ఇంత టాలెంట్ ఎలా మరి? ఏమైనా అవకాశాలు వస్తున్నాయా? ఎన్ని సాంగ్స్ పాడారు ఇప్పటివరకు? ఇప్పటికి ఒక 2 songs పాడినాక. ఓకే. రిలీజ్ అయినాయా? రిలీజ్ అయినాయి. నార్మల్గా ఫోక్ ఇండస్ట్రీ అనగానే మనకి స్టార్టింగ్ ఆపర్చునిటీ, టాలెంట్ ఉంది అనగా ఆపర్చునిటీ రావడం కష్టం. వచ్చిన తర్వాత కూడా దాన్ని ప్రూవ్ చేసుకోవడం ఎంత కష్టమో దానికి రెమ్యునరేషన్ అనేది కూడా రాదు. స్టార్టింగ్ ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు కదా. సో ఇప్పుడు ఎలా ఉంది మరి? ఏదైనా రెమ్యునరేషన్ స్టార్ట్ అయిందా? ఇంకా అవ్వలేదు అక్క. ఇంకా అవ్వలేదు. 3 songs పాడారు మొత్తం. 2 songs కంప్లీట్ అయిపోయి రిలీజ్ అయిపోయినాయి. ఓకే. ఈ 2 songs లో మీ ఫేవరెట్ సాంగ్? నా ఫేవరెట్ ఆడజన్మ సాంగ్ అక్క. ఇన్స్టాలో కూడా పెట్టారు కదా. అవునక్క. ఒకసారి. ఆడజన్మ ఆడజన్మ నాది ఏమి జన్మ, ఆడజన్మ ఇది ఏమి జన్మ, పుట్టిన గడియా నుండి కాటిలో కలిసే వరకు, పుట్టిన గడియా నుండి కాటిలో కలిసే వరకు, అడుగడుగున గండమాయే బ్రతుకే సుడి గుండమాయే, ఆడా జన్మ ఆడా జన్మ నాది ఏమి జన్మ, ఢిల్లీ నిర్భయను మరువక ముందే గల్లి గల్లికో ఘోరమ జరిగే, తల్లి పాలు మరువని పసికూనలు కసాయి మూకలు కబలిస్తున్నారు, బడికి వెళ్ళే బాలికల భవిష్యత్తును కీచక టీచరు చెరబడుతున్నాడు, గడప దాటి అడుగేస్తే బయటికి, గడప దాటి అడుగేస్తే బయటికి, వస్తామో రామో తెలియదు ఇంటికి, ఆడా జన్మ ఆడా జన్మ నాది ఏమి జన్మ, ఆడా జన్మ ఇది ఏమి జన్మ.
సూపర్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.